ఓడిఎమ్మ అనౌన్స్మెంట్ పోస్టర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందిగా. ఇందాకే మన విజయ్ దేవరకొండ గారి కొత్త సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే మన నాని గారు హాయ్ నాన్న సినిమా ఉంది కదా, దాన్ని డైరెక్ట్ చేసిన శౌర్య గారు. అయితే దీన్ని ఒక పోస్టర్ రూపంలో వీళ్ళైతే ఇందాకైతే అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్లో విజయ్ దేవరకొండ గారి గెటప్ చూడండి, ఆయన ఎటైర్ చూడండి, ఆయన నుంచున్న విధానం చూడండి. ఒక 4 కుక్కలను అయితే పట్టుకుని ఆయన అయితే ఉన్నాడు. ఆయన చేతికున్న ఆ షీల్డ్ టైపు ఆ కంకణాలను అయితే చూడండి. ఇంకా విజయ్ దేవరకొండ గారే కాకుండా వెనకాల ఇంకా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. మన మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ గారు, డైరెక్టర్ శౌర్య గారు, ఇంకా డిఓపి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పట్టుకున్న వెపన్స్ అయితే చూడండి. ఆ వెపన్స్ మనం జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్ యొక్క హిస్టరీ సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల్లో వాడే వెపన్స్ అనమాట ఇవి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ సినిమాకి డిఓపిగా అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్గా ఎవరిని తీసుకున్నారో తెలుసా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని యొక్క ప్రీక్వల్ తీసిన అంటే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాకి పనిచేసిన ఆ డిఓపిని అయితే ఈ సినిమా కోసం అయితే తీసుకున్నారు. ఇంకా బ్యాట్మ్యాన్ లాంటి అదిరిపోయే హాలీవుడ్ సినిమాకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేసిన అతన్ని అయితే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేసే వ్యక్తికి అయితే తీసుకున్నారు. ఈ రకంగా ఇంటర్నేషనల్ కాస్ట్ అండ్ క్రూతో వీళ్ళైతే రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఒక మైథలాజికల్ జోనర్ అనమాట. మరి దాంట్లో డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయా, ఇంకేమన్నా ఉంటుందా, ప్యారల్ వరల్డ్ ఏమన్నా ఉంటుందా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ నాకైతే ఆ పోస్టర్, ఆ అనౌన్స్మెంట్ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నచ్చింది. ఏదో సింపుల్గా విజయ్ దేవరకొండ గారు, శౌర్య గారు ఇద్దరు కలిసి సినిమా తీస్తారు అని కాకుండా ఈ సినిమాకి వర్క్ చేస్తున్న మేజర్ క్రూ మెంబర్స్తో వీళ్ళైతే అనౌన్స్మెంట్ పోస్టర్ని అయితే వదిలేరు. అది కూడా ఏదో కామెడీగా వరసపెట్టి నుంచుని అయితే కాదు. సినిమా ఏ టైప్లో ఉండబోతుంది అంటే ఈ సినిమా వెస్టర్న్ టచ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుందని మనకి ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళు పట్టుకున్న వెపన్స్ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఏదో గట్టిగానే మన విజయ్ దేవరకొండ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఆయన ప్లానింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కింగ్డమ్ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. కానీ ఆ కింగ్డమ్ సినిమా హిట్ అయి ఉంటే విజయ్ దేవరకొండ గారి కెరియర్ ఈ రోజున వేరొక రకంగా అయితే ఉండేది. ఆ కింగ్డమ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆయన పంతా అయితే ఏమాత్రం వాడుకోలేదు. నెక్స్ట్ సినిమా ఏంటి, రౌడీ జనార్దన. అదొక పీరియాడికల్ మాస్ సినిమా అనమాట. రణబలి అది కూడా ఒక పీరియాడికల్ ప్యాట్రియాటిక్ సినిమా అది. నెక్స్ట్ ఈ సినిమా కూడా ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా. ఇంక ఈ 3 సినిమాలతో పాటు విక్రమ్ కే కుమార్ గారితో కూడా ఒక సినిమా అయితే ఉంది. అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే సినిమా. ఈ రకంగా కింగ్డమ్ సినిమా ఫెయిల్ అయినా సరే విజయ్ దేవరకొండ గారు ఆయన రూట్ని అయితే మార్చుకోలేదు. ఎందుకంటే ఒకటే లెక్క, ఈ 4 సినిమాల్లో 2 హిట్ అయినా సరే విజయ్ దేవరకొండ గారు రేంజ్ మారిపోద్ది. అలా కాకుండా ఇలాంటి పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలు హిట్ కొట్టినా సరే అంత స్టార్ వాల్యూ అనేది పెరగదు. హిట్ రావచ్చేమో కానీ ఆయన రేంజ్ మారదు. కాబట్టి ఈ రోజున సినిమా అంటే ఓన్లీ తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా లాగైతే మారుతుంది. కాబట్టి ఆయన ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ అన్నిసార్లు అయితే ఎవరో ఫెయిల్ అవ్వరు. ఖచ్చితంగా ఈ 4 సినిమాలు కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి విజయ్ దేవరకొండ గారి స్టార్ అయితే మారిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా, రణబలి సినిమా, ఈ 2 సినిమాలు ఏవైతే ఉన్నాయో అంటే టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ లాగైతే మిగిలిపోతాయని నాకైతే చాలా గట్టి నమ్మకం అయితే ఉంది. రణబలి అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు, షూర్ షాట్ అనమాట. ఇంకా రౌడీ జనార్దన అదైతే చూసుకోవాలి, కొద్దిగా డౌట్ అయితే ఉంది. ఇంకా మిగతా ఈ 2 సినిమాల్లో కూడా ఎటువంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా హిట్ అయితే కొడతాడని నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటరు. మరి ఈ పోస్టర్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.